ఎండ కొడుతుంది నాకు కూడా తెలుసు. మీకు ఎక్కువ ఓపికకు మీ ఓపికకు పరీక్ష పెట్టను. గౌరవనీయులు పెద్దలు మన మాజీ మంత్రివర్యులు మీ అందరికీ ప్రియమైన నాయకుడు, సోషల్ మీడియా సూపర్ స్టార్ మాస్ చామకూర మల్లన్న గారికి, గౌరవనీయులు కుత్బుల్లాపూర్ శాసనసభ్యుడు మా తమ్ముడు కేపీ వివేకానంద్ గారికి, మేడ్చల్ జిల్లా పార్టీ ప్రెసిడెంట్ గౌరవ శాసన మండలి సభ్యులు మరొక తమ్ముడు శంబిపూర్ రాజు గారికి, గౌరవ ఎల్బీ నగర్ శాసనసభ్యులు సోదరులు అన్న సుధీర్ రెడ్డి గారికి, గౌరవనీయులైన కుకట్పల్లి శాసనసభ్యులు అన్న కృష్ణారావు గారికి, గౌరవనీయులైన ఉప్పల్ శాసనసభ్యులు ఉప్పల్ శాసనసభ్యుడు మా అన్న బండారి లక్ష్మారెడ్డి గారికి, మల్కాజ్గిరి శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారికి, శాసన మండలి సభ్యురాలు పెద్దలు అక్క శ్రీమతి సురభి వాణీదేవి గారికి, మరొక శాసన మండలి సభ్యులు పెద్దలు గౌరవనీయులు శ్రీ దయానంద్ గుప్తా గారికి, వేదిక పైన ఉన్న గౌరవనీయులైన సోదరులు జహంగీర్ గారికి, సోమశేఖర్ రెడ్డి గారికి, ఇంకా భాస్కర్ యాదవ్ గారికి, గౌరవనీయులు నందికంటి శ్రీధర్ గారికి, గౌరవనీయులైన మరి మేయర్లకు, ఇంకా ఇతర ప్రజాప్రతినిధులకు, వేదిక ముందున్న మా అన్నదమ్ములకు, ఆడబిడ్డలందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు. కాబోయే పార్లమెంట్ సభ్యులు మన మల్కాజ్గిరికి రాగిడి లక్ష్మారెడ్డి గారికి ప్రత్యేకంగా హృదయపూర్వకంగా అభినందనలు. మరి ఇంత ఎండలో కూడా ఇవాళ కుంటి సాకులు ఎత్తుక్కోకుండా, నేను ఎండ ఉన్నది మెత్తగొస్తా అని చెప్పి తప్పించుకోకుండా ఇంత పెద్ద సంఖ్యలో మీరందరూ కూడా తరలి వచ్చి లక్ష్మారెడ్డి గారి గెలుపును ఖరారు చేసినందుకు మీ అందరికీ హృదయపూర్వకంగా అభినందనలు, హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. ఇవాళ మీకు తెలుసు, 5 ఏళ్ల తర్వాత మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో జరుగుతున్న ఈ ఎన్నికల్లో మనం ఒక ఆలోచన గట్టిగా చేయాల్సిన అవసరం ఉన్నది. పోయినసారి 5 ఏళ్ల కిందట ఆనాడు కూడా మనకు 7 ఎమ్మెల్యేలు ఉండే, 7 నియోజకవర్గాల్లో 7 ఎమ్మెల్యేలు ఉండే. ఆ రోజు మన మర్రి రాజశేఖర రెడ్డి గారు అభ్యర్థిగా పోటీ చేసినారు. ఆయన మీద ప్రశ్నించే గొంతు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు పోటీ చేసినారు. మనం 7 ఎమ్మెల్యేలు ఉన్నా కొంత లాపర్వా చేయడం వల్ల ఆనాడు మరి స్వల్ప తేడాతో కేవలం 5,000 ఓట్లతో ఆనాడు రేవంత్ రెడ్డి గెలిచిండు, మనం ఓడిపోయినాం. మరి ఈ 5 ఏళ్లలో ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఉన్నది. రేవంత్ రెడ్డికేమో మల్కాజ్గిరి అన్ని ఇచ్చింది, రేవంత్ రెడ్డిని ఎంపీ చేసింది మల్కాజ్గిరి, రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు అయ్యేందుకు అవకాశం ఇచ్చింది మల్కాజ్గిరి, రేవంత్ రెడ్డి ఆఖరికి ముఖ్యమంత్రి అయినట్టే కూడా మల్కాజ్గిరి ప్రజల దయ మీ అందరి కాళ్ళు కడిగి నెత్తిన వేసుకున్నా కూడా తప్పులేదు రేవంత్ రెడ్డి. మరి అదే రేవంత్ రెడ్డి మల్కాజ్గిరికి ఏమిచ్చిండు 5 ఏళ్లలో ఒక్కసారి ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. 5 ఏళ్లలో కనీసం ముఖం కూడా చూపెట్టలే. వరదలు వస్తే పత్తాలేడు, రైతుల కష్టం ఉంటే పత్తాలేడు, కేంద్రంతో కొట్లాడుతా అన్నాడు, ప్రశ్నిస్తా అన్నాడు, పార్లమెంట్ లో పత్తాలేడు. అందుకే నేను అనేది, ఈ వలస పక్షులకు ఓటేస్తే యాడికెళ్ళో వస్తారు, నిల్చుంటారు, గెలుస్తారు, అవతల పడతారు, మళ్ళా గల్లబడరు. అందుకే నేను అనేది, ఇవాళ హుజూరాబాద్కి వెళ్ళి వచ్చిన ఆయన గాని, తాండూరుకి వెళ్ళి వచ్చిన ఆయన గాని, వాళ్ళు ఎలక్షన్ల తర్వాత మళ్ళీ ఎవ్వరు గల్లబడరు, ఎక్కడ కూడా మీకు దొరకరు. ఎన్నటికన్నా మళ్ళీ ఉండేది పక్కాగా మీ పక్కనే ఉండేది ఉప్పల్ నియోజకవర్గంలో ఇల్లు కట్టుకొని అక్కడనే పెరిగి అక్కడనే పుట్టి రేపటి రోజున మీకు 24 గంటలు అందుబాటులో ఉండేది మన రాగిడి లక్ష్మారెడ్డి గారు అనే మాట నేను మీ అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దయచేసి ఆలోచించి ఓటేయండి తప్ప ఆగం కాకండి. ఇంకొక మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఇవాళ ఈ ఎన్నిక ఉత్తుత్త ఎన్నిక కాదు. ఈ ఎన్నిక నిజంగా కూడా ఒకవైపు 10 ఏళ్ల నిజం కేసీఆర్ గారి పరిపాలన, ఇక్కడ 100 రోజుల అబద్ధం రేవంత్ రెడ్డి గారి పరిపాలన, 10 ఏళ్ల మోసం నరేంద్ర మోడీ గారి పరిపాలన. ఆనాడు 2014లో బడేబాయి నరేంద్ర మోడీ ఏం చెప్పిండు, 15 లక్షలు వేస్తా, అందరి ఖాతాలల్లా నల్లధనం తెస్తా, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా, 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఇస్తా, ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టిస్తా, ప్రతి ఇంట్లో నల్ల పెడతా, రైతుల ఆదాయం డబల్ చేస్తా, బుల్లెట్ రైళ్లు తెస్తా, భారతదేశాన్ని ఎదిగిన దేశాల్లో కూర్చోబెడతా, అమెరికా కూడా వచ్చి మన దగ్గరనే వీసా కోసం లైన్ కట్టేటట్టు చేస్తా,
అని ఆనాడు మోసగాడు నరేంద్ర మోడీ 2014లో నమ్మబలికి బడే బాయ్ బడా మోసం చేసిండు, గద్దెనెక్కిండు. 10 ఏళ్ళు ఆయన రాజ్యం వెళ్ళిండు. ఇక్కడ చోటాబాయ్ అంటే ఎవరు? రేవంత్ రెడ్డి. చోటాబాయ్ గారు మొన్న ఇక్కడ మోసం చేసిండు. 100 రోజుల్లో అన్ని చేస్తా, అరిచేతుల వైకుంఠం చూపెట్టి అన్ని చేస్తా, అందరికి అన్ని ఇస్తా, ఎవరు ఏదడుగుతా గదిస్తా అని చెప్పి చోటాబాయ్ చోటా మోసం చేసిండు. ఇక్కడ ఎక్కి కూర్చున్నాడు. ఇక బాయ్ ఎక్కిండు. ఎక్కిన తర్వాత ఈ 100 రోజులల్లా ఏమేం జరిగిందో ఆలోచన చేయండి. ఎన్ని కథలు పడ్డాడు, ఎన్ని చెప్పిండు. నేను ఎంబడే గద్దెనెక్కంగానే ఎంబడే మీరు అర్జెంటుగా 2 లక్షల లోన్లు తెచ్చుకోండి, నేను గద్దెనెక్కంగానే ఎంబడే సంతకం పెడతా, 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు. డిసెంబర్ 9 నాడు రుణమాఫీ అయ్యిందా? 4,000 ఇస్తా ముసలిలకు. కేసీఆర్ 2,000 ఇస్తానన్నాడు. అయ్యిందా 4,000? ఆడబిడ్డలకు 2,500 ఇస్తా అన్నాడు. పడ్డాయా? ఇవన్నీ 100 రోజుల్లో చేస్తా అన్నాడు. ఆడపిల్లల పెళ్లికి కేసీఆర్ 1,00,000 రూపాయలు ఇస్తున్నాడు. నేను తులం బంగారం ఇస్తా అన్నాడు. మరి దొరుకుతలేదా బంగారం? రేవంత్ రెడ్డికి బంగారం దుకాణాలు కమ్మైనాయి. ఆ లలిత జ్యువెలర్ ఆయన బాగానే అమ్ముతున్నాడు. ఆయన దగ్గర మంచిగానే ఇస్తాడు. నేనేమంటున్నా, పచ్చి మోసం. ఆడు పెద్ద మోసగాడు పైన, చిన్న మోసగాడు ఇక్కడ. పైన మోడీ, ఇక్కడ కేడి. ఇద్దరితో కొట్టాలి. ఇప్పుడు మనం ఆలోచించండి. సినిమాలు చూస్తారా మీరందరూ? బాగా చూస్తారా? ఇవాళ రేపు సినిమాలు ఎట్లా వస్తున్నాయంటే పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అని వస్తున్నాయి. ఎన్నికలకు ముందు, అసెంబ్లీ ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి ఒక సినిమా పెట్టిండు, మోసం పార్ట్ 1. ఆ రోజు ఏం చేసిండు? రుణమాఫీ చేస్తా, 4,000 ఇస్తా, 2,500 ఇస్తా, తులం బంగారం ఇస్తా, స్కూటీలు కొనిస్తా, నువ్వు ఏది కాబట్టి చేస్తా అని చెప్పి మోసం పార్ట్ 1 అనే సినిమా అప్పుడు చూపెట్టిండు అసెంబ్లీ ఎలక్షన్ ముందు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల ముందు ఇంకో సినిమా మోసం పార్ట్ 2. ఇప్పుడు ఏంటిది కథ? ఎక్కడ పోతే అక్కడ, ఏ దేవుని కాడికి పోతే ఆ దేవుని కాడ దండం పెడుతున్నాడు, ప్రమాణం చేస్తున్నాడు. యాదగిరిగుట్ట వేయండు, పోయి లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టేస్తున్నా 15 ఆగస్టు రుణమాఫీ చేస్తా అంటాడు. బాసర పోతాడు, సరస్వతమ్మ మీద ఒట్టేస్తున్నా మరి 15 ఆగస్టు లోపల రుణమాఫీ అంటున్నాడు. ఒక్కసారి మోసపోతే మోసం చేసినోంది తప్పైతది. కానీ అదే వ్యక్తి చేతిలో రెండోసారి మోసపోతే మన తప్పైతది. యాది పెట్టుకోండి, ఆగం కాకండి. మోసం పార్ట్ 1, పార్ట్ 2 రెండు మీ కళ్ళ ముంగట్నే ఉన్నాయి. 100 రోజుల మోసం మీ ముంగట్నే ఉన్నది, 10 ఏళ్ల నిజం కూడా మీ ముంగట్నే ఉన్నది. ఇలా ప్రతిరోజు ప్రతి గ్రామంలో కేసీఆర్ గారిని ప్రజలు తలుసుకుంటున్నారు. హైదరాబాద్ లోనైతే 16కి 16 సీట్లు గెలిపించిండ్రు. బ్రహ్మాండమైన ఫలితం ఇచ్చి మన ఎమ్మెల్యేలు వివేక్ గారు గాని, కృష్ణారావు గారు గాని, సుధీర్ రెడ్డి గారు గాని, లక్ష్మారెడ్డి గారు గాని, మరి రాజశేఖర్ రెడ్డి గారు గాని, మల్లారెడ్డి గారు గాని అందరినీ గెలిపించిండ్రు. కంటోన్మెంట్ లో లాస్య నందిత గారిని కూడా గెలిపించిండ్రు. మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో 7 గెలిపించిండ్రు. మిత్రులారా, ఒక్కసారి ఆలోచించమని కోరుతా ఉన్నా. ఇవాళ ఈ 7 ఏళ్లలో, ఈ 10 ఏళ్లలో భారతీయ జనతా పార్టీ ఇవాళ వచ్చి ఓట్లు అడుగుతున్నది. ఏం చేసింది భారతీయ జనతా పార్టీ మన మల్కాజ్గిరికి, మన తెలంగాణకు? ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. మనం కట్టిన ఫ్లైఓవర్లు, హైదరాబాద్ మహానగరంలో 35-36 ఫ్లైఓవర్లు కట్టినాం 10 ఏళ్లలో. ఒక్కటి తీసుకున్నారు వాళ్ళు, 2 తీసుకున్నారు. సారీ, ఒకటి ఉప్పల్లా, రెండోది అంబర్పేటలో 2 ఫ్లైఓవర్లు తీసుకున్నాడు నరేంద్ర మోడీ. మేము కడతాం రాయ్యా అంటే లేలే మేమే కడతాం, జాతీయ రహదారి అని ఉప్పల్ తీసుకున్నాడు, అక్కడ అంబర్పేట తీసుకున్నాడు. అయినా 2 మనం 36 ఫ్లైఓవర్లు కడితే ఉప్పల్ ఇయాల నత్త నడకనే నడుస్తున్నది. ఉప్పల్ ఫ్లైఓవర్ సిగ్గుండాలన్నా మరి బీజేపీ కోటేస్తానికి ఎవరికన్నా? దీన్ని 35 కేసీఆర్ కట్టినప్పుడు ఒక్కటి కూడా కట్టలేని నరేంద్ర మోడీకి ఓటేద్దామా? మనం ఇవాళ ఇక్కడికి వస్తుంటే షామీర్పేటకు, హైదరాబాద్ లో ఆడికెళ్ళి జూబ్లీ బస్ స్టాండ్ కాడికెళ్ళి ఇక్కడ తూముకుంట దాకా భయంకరమైన ట్రాఫిక్ ఉంటది. ఈ ట్రాఫిక్ ఉండద్దు, మేము ఆడికెళ్ళి ఇడికి ఒక స్కైవే కడతామంటే 10 ఏళ్ళు అడిగినా సహాయం చేయలే, సహకరించలే, రక్షణ శాఖ భూములు ఇయ్యలే. ఇదే నరేంద్ర మోడీ ప్రభుత్వం. అందుకే వేయాలన్నా నీ కోటు? ఎందుకు వేయాలి? బడే బాయిదేమో బడా మోసం, 15 लाख डाल देता అన్నాడు. ఇచ్చిండు ఎవరికన్నా 15 लाख అయ్యిందా? ఎందుకు వేయాలి ఓటు మరి బీజేపీకి? అడిగితే ఒక్క మాట చెప్తారు. ఏమంటారు వాళ్ళు? జై శ్రీరామ్. ఒకటి వాళ్ళకి ఇంకేం తెలియదు. జై శ్రీరామ్. శ్రీరాముడితో మనకు పంచాయతీ లేదు. శ్రీరాముడు దేవుడు, అందరివాడు, మంచివాడు. రాముడు కూడా లంగలను గెలిపిమని చెప్పాడు.
శ్రీరాముడు కూడా లంగలను గెలిపి దొంగలను గెలిపి అని చెప్పాడు. నాకు మందిరం కట్టినంత మాత్రాన లంగలు దొంగలు మంచోళ్ళు అయిపోతారని రాముడు కూడా చెప్పాడు. మనకు శ్రీరామునితో పంచాయతీ లేదు. హనుమాన్ జయంతికి హనుమాన్లకు మొక్కుదాం, శ్రీరామనవమి రోజు శ్రీరాముడికి మొక్కుదాం. కానీ తెలంగాణకు బుడ్డ పైస పని చేయని బీజేపీని మాత్రం ఓట్లతోనే తొక్కుదాం, ఓట్లతోనే ఓడగొట్టి బుద్ధి చెప్దాం అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మనం కట్టలేదా గుళ్ళు, మనం కట్టలేదా గుడి, యాదగిరి గుట్ట మనం కట్టలేదా? అయినంత మాత్రాన దేవుడిని అడ్డం పెట్టుకొని రాజకీయం చేసినామా? ఇలా చేసిన పని లేదు కాబట్టి, చెప్పుకున్న తనకి ఏం దిక్కు లేదు కాబట్టి ఇవాళ ఓట్ల కోసం దేవుళ్ళని అడ్డం పెట్టుకొని రాజకీయం. నేను ఆలోచించమని కోరుతా ఉన్నా మిమ్మల్ని. దయచేసి మోడీ గారి ప్రభుత్వం, ముఖ్యంగా మా ఆడబిడ్డలు ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచించండి. ఆగం కాకండి. దేవుని పటం ఇంటికి పంపంగానే, అక్షింతలు ఇంటికి పంపంగానే ఆగం కాకుండ్రి. మోడీ గారు అక్షింతలు పంపిండి మనకు, కానీ కేసీఆర్ గారు మొత్తం తెలంగాణ నుంచి ఉత్పత్తి అయిన వరిని, ఇక్కడి బియ్యాన్ని 3.5 కోట్ల టన్నుల బియ్యాన్ని దేశం మొత్తం పంపింది మన నాయకుడు కేసీఆర్ గారు అనే మాట నేను గుర్తు చేస్తా ఉన్నా. సెంటిమెంట్లకు ఓడిపోకుండ్రి. ఎందుకంటే మీకు తెలియాలి, మోడీ వచ్చినాడు ఈ దేశంలో సిలిండర్ ధర ఎంత? 400. ఇవాళ ఎంత? 1200. 400ను 1200 చేసినందుకు వేయాలన్నా మోడీకి ఓటు? మోడీ వచ్చినాడు యొక్క ముచ్చట మనసుకి ఎక్కించుకోండి దయచేసి. మోడీ వచ్చినాడు భారతదేశంలో 2014లో ఆనాడు మన దగ్గర గ్యాస్ డీజిల్, పెట్రోల్ డీజిల్ దొరకదు మన దేశంలో. బయటికి వెళ్ళి తెచ్చుకోవాలంటే క్రూడ్ ఆయిల్ అని దొరుకుతుంది, క్రూడ్ ఆయిల్ తెచ్చుకోవాలి. ముడి చెమురు అంటారు దాన్ని. ముడి చెమురు మార్కెట్ లో బయట గల్ఫ్ దేశాలలో దొరుకుతుంది. ఆడ మోడీ వచ్చినాడు $100 బ్యారెల్ ఉండే, $100 ఒక డ్రమ్ము క్రూడ్ ఆయిల్ దొరుకుతుండే. ఇవాళ 10 ఏళ్ల తర్వాత ఒక డ్రమ్ము బ్యారెల్, ఒక బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ముడి చమురు $100 వెళ్ళి $84 తగ్గింది, $16 తగ్గింది. మరి ఏ క్రూడ్ ఆయిల్ కెళ్ళి అయితే పెట్రోల్ డీజిల్ వస్తుందో దాని ధర తగ్గితే పెట్రోల్ ధర డీజిల్ ధర తగ్గానా లేదా? తగ్గాలనా లేదా? మరి తగ్గిందా? 70 రూపాయల పెట్రోల్ ఏమో 115 అయింది, 60 రూపాయల డీజిల్ ఏమో 95 అయింది. దానివల్ల ఏమైంది? పప్పు పిరమైంది, ఉప్పు పిరమైంది, నూనె పిరమైంది, చింతపండు పిరమైంది, బస్సు ఎక్కుదామంటే బస్సు పిరమైంది. ఇవన్నీ కూడా పిరం చేసిన నరేంద్ర మోడీని అందుకే భారతదేశంలో ప్రియమైన ప్రధానమంత్రి అంటలేరు, ప్రియమైన ప్రధానమంత్రి, అన్ని పిరం చేసిన ప్రధానమంత్రి అంటున్నారు. మా ఆడబిడ్డలు యాద పెట్టుకోవాలి. సెంటిమెంట్లకు పోయి ఓట్లేస్తే ఆగమైతము. 5 ఏళ్ల పాటు మళ్ళా తప్పు చేస్తే రేవంత్ రెడ్డి ఓటేసి తప్పు చేసినట్టే మళ్ళా ఎంపీ అనేటోడు కనబడకుండా పోతాడు. ఇప్పటికే కేసీఆర్ గారు లేరు, రాష్ట్రంలో ప్రభుత్వం పోయింది అనే బాధ గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో ప్రజల్లో బాగా చర్చ అవుతున్నది. నిన్న రాత్రి కేసీఆర్ గారు దాదాపు 4 గంటల పాటు అన్ని అనుమానాలకు వివరంగా చూసిరా, టీవీలో చూసిరా, అన్ని తెడతలం అయినాయా? ఇంకేమైనా మిగిలిన అనుమానాలు ఎత్తిరా? ఏం లేవు కదా. అన్ని బక్వాస్ ముచ్చట్లు, రేవంత్ రెడ్డి చేసే బక్వాస్ ప్రచారం అన్ని నిన్న సారు వివరంగా చెప్పిండు. నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, ఈ ఎలక్షన్ ఆశామాషి ఎలక్షన్ కాదు. మనం కింద గట్టిగా అనుకుంటే, గట్టిగా తగులుకుంటే ఒక 10-12 ఎంపీలు మీరు గెలిపించిస్తే సంవత్సరం లోపల మళ్ళీ రాష్ట్ర రాజకీయాన్ని కేసీఆర్ గారే శాసించే పరిస్థితి వస్తుంది. మల్కాజ్గిరిలో నిలబడ్డది ఒక రాగిడి లక్ష్మారెడ్డి కాదు. మల్కాజ్గిరిలో నిలబడ్డది ప్రతి గులాబీ జెండా వేసుకున్న ప్రతి అన్న, ప్రతి తమ్ముడు నేనే ఎంపీ క్యాండిడేట్ అనుకొని పనిచేయాలి. లేకపోతే మనం ఇప్పటికే కొంత అవమానం పాలైనాం. 3 నెలల్లో క్యాలగ్రాఫ్నేకు నిన్న మొన్నటి దాకా ఫోన్ ఎత్తినోడు ఇప్పుడు ఎత్తుతలేడు. అధికారులు నగరాలు చేస్తున్నారు, పోలీసోడు ఎక్కదొక్క నిలబట్టే. ఇవన్నీ పోవాలంటే ఏంది? ఒక 10-12 ఎంపీ స్థానాలు గెలిచి మీరు కేసీఆర్ గారికి అప్పచెప్పండి. 1 ఇయర్ లోపల మళ్ళీ రాష్ట్ర రాజకీయాన్ని కేసీఆర్ గారే శాసించే పరిస్థితి తప్పకుండా వస్తుందనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకొక మాట కూడా దయచేసి ఆలోచించండి. ఇలా మస్తుగా బిల్డప్ ఇస్తున్నాడు నరేంద్ర మోడీ. 400 అంటాడు. 400 లేదు, మందు లేదు, అంత బోగస్. 400 లేదు, ఏం లేదు. వాళ్ళు పోటీ చేసేదే 420 సీట్లు. అలా 400 గెలుస్తా నడుపుతున్నాడు. ఇవాళ ఇష్టం వచ్చినట్టు నోరు వారేసుకుంటున్నాడు నరేంద్ర మోడీ. భారతదేశంలోని ముస్లిం సోదరుల మీద, ఇంకా ఇతరుల మీద ఇష్టం వచ్చినట్టు నోరు వారేసుకుంటున్నాడు. గెలిచేటోడు అట్లా మాట్లాడతాడా? గెలిచేటోడు అడ్డంపడు మాట్లాడాడు, అడ్డగోలుగా మాట్లాడాడు. గెలుస్తలేడు కాబట్టే, ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు కాబట్టే ఇలా మోడీ గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. ఇటు ఎన్డీఏ 200-220 దాటే పరిస్థితి లేదు.
అటు రాహుల్ గాంధీ వాళ్ళ నాయకత్వంలో వాళ్ళ పార్టీ 150 దాటే పరిస్థితి లేదు. మీరు కింద 10-12 మాకు అప్పచెప్తే పార్లమెంట్ సీట్లు రేపు ఢిల్లీ వాళ్ళే ప్రత్యేకంగా వచ్చి కేసీఆర్ గారి దగ్గర దండం పెట్టి అన్నాదర మాకు మద్దతు అని వాళ్ళే బతిమలాడుకునే రోజులు వస్తాయి. అందుకే నేను అంటున్నా, ఒక్కొక్క ఓటు కీలకం, ఒక్కొక్క సీటు కీలకం. నిలబడ్డది లక్ష్మారెడ్డి కాదు, నిలబడ్డది మనమే. నిలబడ్డది ప్రతి గులాబీ నాయకుడు, ప్రతి గులాబీ ఆడబిడ్డ, ప్రతి గులాబీ అన్న అనే ఒక ఆలోచనతో పనిచేద్దాం తప్ప లక్ష్మారెడ్డి ఫోన్ చేసిండా లేదా, లక్ష్మారెడ్డి మా ఇంటికి వచ్చిండా లేదా, లక్ష్మారెడ్డి మా గల్లీకి వచ్చిండా లేదా, మా నియోజకవర్గంలో కనబడ్డా లేదా అన్నది కాదు. ఇవాళ రాగిడి లక్ష్మారెడ్డి గారు 37 లక్షల ఓట్లుండే కాన్స్టిట్యున్సీలో ఇంటింటికి రాలేడు, ప్రతి మనిషిని కలవలేడు. కానీ మనమే మీదేసుకోవాలి, తనలాడాలి, కొట్లాడాలి, మన పార్టీని గెలిపించుకునే ప్రయత్నం చేయాలి. मुख्यंगा जितने भी हमारे माइनॉरिटी भाई बहन हैं, आप तमाम भाइयों से बहनों से मैं एक बार सोचने के लिए मजबूर करना चाहता हूं, आपको गौर करने के लिए मैं गुजारिश करता हूं. आप 1 मिनट के लिए सोचिए, आज जो यहाँ पे एक डम्मी कैंडिडेट को खड़ा करके कांग्रेस पार्टी वाले, एक पटनम सुनीता महेंद्र रेड्डी बोल के, जिनका कोई ताल्लुकात नहीं है यहाँ पे, जिनका कोई वास्ता नहीं है, जिनका कोई रिश्ता नहीं है, जिनका कोई है ही नहीं यहाँ पे, उनको लाके जबरदस्ती बीजेपी को जिताने की कोशिश कर रहे हैं. ना सिर्फ मलकाजगिरी में बल्कि सिकंदराबाद में, सेवल्ला में, बहुत जगह आज छोटे भाई रेवंत रेड्डी बड़े भाई को आभारी हो गए, इसलिए उनकी आज जीत के लिए कोशिश कर रहे हैं. आप देखिएगा 1 मिनट, सोचिए 1 मिनट. रेवंत रेड्डी जो आदमी है किसके लिए काम कर रहा है? राहुल गांधी के लिए काम कर रहा, मोदी के लिए काम कर रहा. राहुल गांधी बोलता ऊपर दिल्ली में चौकीदार चोर है. चौकीदार बोलते कौन है? चौकीदार అంటే ఎవలే? చౌకీదార్ చోర్ హై అంటాడు రాహుల్ గాంధీ. మనోడు ఏమంటాడు? ఇక్కడ ఉన్నాడు నరేంద్ర మోదీ हमारे बड़े भाई. అక్కడనేమో రాహుల్ గాంధీ అంటాడు గుజరాత్ మోడల్ బక్వాస్ అంటాడు. ఈయనేమంటాడు नहीं 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 नहीं, गुजरात मॉडल बहुत अच्छा मॉडल है, हम गुजरात के रास्ते पे चलेंगे अंटाడు. राहुल गांधी अंटाడు अदानी फ्रॉड है, अदानी चोर है अंटाడు. रेवंत रेड्डी ఏమంటాడు अदानी फ्रॉड नहीं है, अदानी हमारे फ्रेंड है, अदानी हमारे दोस्त है. అక్కడ రాహుల్ గాంధీ అంటాడు లిక్కర్ స్కామ్ లేదు, మన్ను లేదు, అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ చేసిన తప్పు అని రాహుల్ గాంధీ అంటాడు. రేవంత్ రెడ్డి ఏమంటాడు లేదు లేదు కేసీఆర్ బిడ్డను జైల్లో పెట్టాడు, కరెక్ట్, లిక్కర్ స్కామ్ అయింది అంటాడు. మొన్న పోయిండు ఢిల్లీకి, ఒక టీవీ షోలో కూర్చున్నాడు. అక్కడ పులగాన్లో ఎవడో అన్నాడు మేము మోడీ కోట ఎత్తామన్నాడు. వేసుకోపో అంటుండు. అరే ఎవడన్నా కాంగ్రెస్ ముఖ్యమంత్రి చెప్తాడు మోడీ కోట ఏమని? ఎవరి కోసం పనిచేస్తుండినా? అందుకే ఆలోచించాలి. जितने भी हमारे भाई है बहन है, आप तमाम भाइयों से बहनों से मैं गुजारिश करता हूं, आपकी हिम्मत अफजाई के लिए मैं याद दिलाना चाहता हूं, अगर बीजेपी को रोकने की ताकत किसी में है तो सिर्फ और सिर्फ केसीआर में है. आप सोच लीजिएगा. 2014 में 2014లో దేశంలో మోడీ గాలొచ్చినా దాన్ని తట్టుకొని నిలబడి బీజేపీని ఆపింది తెలంగాణలో కేసీఆర్. 2018లో ఆనాడు మళ్ళీ మోడీ గెలిచినా దేశమంతా, ఇక్కడ మాత్రం బీజేపీని పండబెట్టి తొక్కింది కేసీఆర్. ఇప్పుడు కూడా మళ్ళీ యాద్ చేస్తున్నా మీకు, 2023లో ఈటెల రాజేందర్ ను అటు హుజురాబాద్ లో ఇటు గజ్వేల్లో ఓడగొట్టింది ఎవరు? రఘునందన్ రావు ఓడగొట్టింది ఎవరు? బండి సంజయ్ ఓడగొట్టింది ఎవరు? అరవింద్ ధర్మపురిని ఓడగొట్టింది ఎవరు? సోయం బాబురావు ఓడగొట్టింది ఎవరు? మరి బీజేపీని ఓడగొట్టే దమ్ము లేని కాంగ్రెస్ కోట్లేసి खराब చేసుకుందామా? ఆలోచించండి, ఆగం కాకండి. जितने भी हमारे माइनॉरिटी भाई बहन हैं, आप तमाम भाइयों से बहनों से गुजारिश करता हूं, हम सेक्युलर पार्टी थे, हैं, आगे भी रहेंगे, कभी भी किसी के साथ नहीं चलेंगे. इससे पहले कुछ लोग अफवाहें फैला रहे थे, बकवास बोल रहे थे कि हम बीजेपी के साथ हैं. अगर बीजेपी के साथ बीआरएस होती तो आज केसीआर की बेटी को ले जाके जेल में रखते क्या? आप 1 मिनट के लिए सोचिए. मजबूर करता हूं आपको सोचने के लिए. आज बीजेपी में जो भी शामिल हो जाता है, मोदी साहब के जेब में जो भी बैठ जाता है, उस पर कोई कार्रवाई नहीं, उस पर कोई कुछ नहीं होता, कानून उसका कुछ नहीं करता. पर अगर आप मोदी के खिलाफ करेंगे, मोदी से लड़ेंगे तो आपको ले जाके जेल में डालते हैं.